ఎలా ఉన్నారంతా బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. నేను శంకరపానీలు చేస్తానండి. మా ఆంధ్ర సైడ్ అయితే పాలకాయలు అంటారు. అవి తయారు చేస్తున్నాను. దసరాలో సెలవుల్లోనూ పిల్లలకి తయారు చేసి పెట్టాను అనమాట. ఇవి ఎలా తయారు చేస్తాను, ఏంటి, ఏమేమి వేస్తాను, ఇవన్నీ చూపిస్తారండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నేను మైదా పిండి వాడుతున్నానండి. ఎప్పుడు వాడలేదు కానీ మైదా పిండి వాడుతున్నాను. ఇప్పుడైతే నేను 1 కప్పున్నర మైదా పిండి తీసుకున్నాను. ఈ కప్పున్నర మైదా పిండికి ఒక 2 స్పూన్లు ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అది వేసుకున్నాను. బాగా వస్తాయి క్రిస్పీగా. టేస్ట్కి కూడా కొంచెం యాలకుల పొడి వేసుకున్నాను. అన్ని కొలతల ప్రకారమేనండి. మైదా పిండి కప్పున్నర తీసుకున్నాను కదా, కొంచెం స్వీట్ తక్కువే ఉండాలి, ఎందుకు ఎక్కువ పంచదార అనేసి నేను 1 కప్పు పంచదారని పొడి చేసి వేసుకోవచ్చండి. పంచదార పొడి చేసి వేసుకోలేము ఎందుకులే అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే 1 కప్పు పాలకి 1 కప్పు పంచదార తీసుకొని ఆ పాలల్లో ఈ పంచదారని కలిపేసి అది బాగా కరిగిపోయిన తర్వాత వేసి కలిపేసుకోవచ్చండి. అలా కూడా చేసుకోవచ్చు. ఇగోండి, నెయ్యి కూడా నేను కొంచెం ఎక్కువ, నెయ్యి ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్టీగా ఉంటుందండి. నేను 1 పావు కప్పు వరకు నెయ్యి వేసానండి. నెయ్యి వేసి ఇలాగోండి శుభ్రంగా కలిపేసుకోవాలి, మొత్తం అన్నీ కడిగిపోయినట్టు. అప్పుడు మనం కాచి చల్లార్చుకున్న పాలని కూడా వేసి బాగా మనం చపాతీ పిండి ఎలా కలుపుతామో, చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగానే ఉండాలండి. జారుగా ఎక్కువ పాలు వేసి కలుపుకోవద్దు, ఎందుకంటే ఇందులో మనం పంచదార వేసాం కదా, అది కరిగినట్లు అయ్యింది అనుకోండి, కొంచెం జారుగా ఇంకా రావు. అందుకనే కొంచెం గట్టిగానే కలుపుకుందాం. ఇగోండి కొంచెం కొంచెం పాలు వేస్తూ కలుపుకున్నాం కదా, కొంచెం సోడా గుండు కూడా వేసుకున్నాను. నేను మర్చిపోయిన మధ్యలో వేసాను. ఇలాగా నేను చూపిస్తున్నాను కదా, ఇదే విధంగా ఇవన్నీ వేసి శుభ్రంగా గట్టిగా కలుపుకొని, ఇది ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయండి అవి పొరలుగాను. ఇలాగా మనం చపాతీని ఎలా ఒత్తుకుంటామో, మరి చపాతీ పల్చగా ఒత్తుకుంటాం కదా, అలా కాకుండా 1 అంగుళం మాదిరి ఒత్తుకొని మనం కట్ చేసి పెట్టుకోవాలి. ఇది గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి. గోధుమ పిండితో చేసుకుంటే ఏంటంటే కొంచెం టేస్ట్ మారుతాయి, కలర్ కూడా మారుతాయి. అంతే, గోధుమ పిండితో కూడా బాగానే ఉంటుంది. అది కూడా హెల్దీ కదా, మనకి ఆరోగ్యంగా ఉంటుంది. మైదా పిండి తినకూడదు అంటారు కదా, కానీ కొన్ని నాటికి మైదా పిండితో చేయాలి కదా, ఏం చేస్తాం మరి, వాడక తప్పదు. ఇలాగ చపాతీ ఇలా చేసుకొని ట్రయాంగిల్ అయినా లేకపోతే మనకి ఇష్టం వచ్చిన సైజులో చేసుకోవచ్చు. ఇది స్క్వేర్ లాగా ఉండాలండి, 4 మూలలు ఒకేలాగా ఉండేటట్టు ఇది మొత్తం కట్ చేసేసుకొని, ఇప్పుడు దీన్ని తిన్నగా గడులుగా కట్ చేసుకొని మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవడమే. నేనైతే నాకు వచ్చినట్టు ఎలా అంటే అలా కట్ చేసి వేసానులేండి. ట్రయాంగిల్ అని కాదు, ఇలా స్క్వేర్ అని కాదు, అలాగా దీన్ని ఇప్పుడు ఇలాగా తిన్నగా కట్ చేసుకుందాం. ఇవన్నీ మీరేం చేస్తారు ఈ దసరాలోనూ పిల్లల కోసమని? ఎందుకంటే పిల్లల కోసమనే నేను అంటానంటే, ఈ సెలవులప్పుడు వాళ్ళకి ఏదో ఒక టైంలో తినాలనిపిస్తుంది. అవి లేకపోతే షాపు పరిగెట్టి ఏం తెచ్చుకుంటారు, ఆ చిప్స్ అని అవి ఏవేవో అని తెచ్చుకుంటారు. అవి మనం ఇంట్లో చేసి పెట్టామనుకోండి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, ఇంట్లోనే ఉండి అవి కావాల్సినప్పుడల్లా తీసుకొని తింటారు. అందుకని నేను సెలవులు వచ్చినప్పుడు ఏవైనా ఒక స్వీటు ఒక హాట్ చేసి పెడతాను ఎప్పుడూను. ఈసారి నేను హాట్ కూడా చేశానండి, కారబిల్లలు. ఇక్కడ తెలంగాణ సైడ్ ఏమంటారంటే చెక్కలు. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే మన ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ కూడా ఫాలో అవ్వండి. ఇలాగ మొత్తం అన్నీ బిల్లలుగా ఇలా కట్ చేసుకొని పెట్టుకొని, ఒకేసారి కట్ చేసుకొని పెట్టుకొని ఇలాగ వేపుకోవచ్చండి. ఆయిల్ని ఎక్కువ ఏమంటారు హైలో పెట్టొద్దండి. హైలోని కాదు, అలాగని లో కాదు, మధ్యలో పెట్టుకొని వేపుకుంటే బాగా ఎగుతాయి. హైలో పెట్టామనుకోండి మీదనంతా మాడిపోయినట్లు అయిపోయి లోపల ఏగదు ఈ ముక్కలన్నవి. అందుకే కొంచెం లో పెట్టుకొని వేపుకుంటే బాగుంటుంది. మరి లో అని కాదు, హై అని కాదు, అలాగే లో అని కాదు, మధ్యలో పెట్టుకొని మంట పెట్టుకొని వేపుకుంటే బాగుంటాయి. ఇలాగా చూసారా ఎంత బాగా వచ్చాయో. వీటిల్లే పాలకాయలు అంటారు. మా చిన్నప్పుడు అయితే తెగ కొనేసుకొని తినేసేవారు. ఎలా తయారు చేస్తారో మాకు తెలిసేది కాదు. ఇప్పుడంటే యూట్యూబ్ తల్లి వాళ్ళు అన్నీ తెలిసిపోతున్నాయి. ఇలాగా
చాలా బాగా వచ్చాయండి. తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. మా 3-4 రోజుల్లోనే సఫా అయిపోయినాయి ఇవైతే. అంత బాగా వచ్చినాయి. ఇగోండి చూసారా, ముక్కిరవగానే టప్పని అంటుంది. మీకు సౌండ్ వినిపిస్తలేదు కానీ నేనైతే ముందే వేసుకొని మీకు చూపిస్తూనే నేను తింటూ ఉన్నాను. అంత టేస్టీగా ఉన్నాయి ఇవైతే. మీరు కూడా ట్రై చేయండి. ఎలాగో వచ్చాయో నాకు కొంచెం కామెంట్ చేయండి. మన ఛానల్లో మిగతా వీడియోలు కూడా ఉన్నాయి, చూడండి. మీ పిల్లలకి ఏదో ఒకటి చేసి పెట్టండి. ఇంట్లోనే చేసి పెట్టండి. ఆరోగ్యంగా ఉండండి. ఇది మన పాలకాయల వీడియో. ఈ లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి అందరికీ థ్యాంక్